అంటే ఇప్పుడు కేసీఆర్ గారు 2013 నుంచి పార్టీకి బాగా పనిచేశారు. నెక్స్ట్ ఏంటంటే మరి ఈ రోజుకి కూడా కేసీఆర్ గారు 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు నమ్ముకొని పోగొట్టుకున్నారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీలు కానీ వాళ్ళు కానీ మొత్తం కానీ ఈ రోజున ఒక కృష్ణా జిల్లాలో ఒక మంచి సపోర్టింగ్గా ఉన్నారంటే ఒక కేసీఆర్ నాన్నగారు. మరి ఈ రోజున కేసీఆర్ నాన్నగారు మరి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా మరి కేసీఆర్ కాకుండా వాళ్ళ తమ్ముళ్ళు చిలుకలు తీసుకొచ్చి అన్ని విధాలుగా వాళ్ళు చేసి మరి ఈ విధంగా వాళ్ళు చేశారంటే వాళ్ళ యొక్క అభియోగాలు ఏమున్నాయో కానీ తెలియదు. కానీ కేసీఆర్ నాన్నగారు అంటే ఒక బ్రాండ్. అంతకుముందు కూడా కేసీఆర్ గారి ట్రావెల్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి ట్రావెల్స్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందుల వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, అయ్యా ఈ విధంగా ఉందంటే అన్న దానికి కూడా పాపం చంద్రబాబు గారిని నమ్ముకొని ఆ ట్రావెల్స్ కూడా వదులుకొని సార్ మీరు చెప్పిన వాళ్ళు మేము ఫాలో అవుతామని చెప్పి కూడా చేశారు. కాబట్టి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వెంట ఉండి కేసీఆర్ గారు అన్నీ చేసి ఆ కాన్స్టిట్యూషన్ కృష్ణా జిల్లా కూడా ఒక కమ్మ వర్గంలో మంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో కూడా మంచి పేరు పొంది తీసుకొచ్చి ఈ రోజున మంచి స్టాండర్డ్ చేశాడు. మరి ఈ రోజున ఆయన కాదని వాళ్ళ తమ్ముడికి ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి చీలుకు వచ్చేసి ఆయన బయటకు వచ్చే మనస్పర్ధాలు వేసేసి బయటకు వచ్చాడమ్మా. ఉన్న విషయం అయితే అది. చేస్తామమ్మా. ఎందుకంటే అతను ఆల్రెడీ పాపం 1,000 కోట్లు పోగొట్టుకొని ఒక వ్యక్తిగా బయటకు వచ్చాడు. ఒక మంచి అని చెడ్డని ఆయన ఎక్కడ వేసినా కానీ గెలుస్తాడని ప్రజల నమ్మకం. అది ఆయనకున్న నమ్మకం అది. మరి విజయవాడలో కేశినేని నాని పోటీ చేస్తే గెలుస్తారా? గెలుస్తాడమ్మా, డెఫినెట్ గెలుస్తాడు. ఎందుకంటే ఆయన 2013 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు మంచి ప్రతి ఒక్క ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీలు కానీ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చి అందరిని నిలబెట్టి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి గెలిపించిన వ్యక్తి కేసీఆర్ నాన్నగారు. అతను మంచి ఒక బ్రాండ్ అతను. ఇది విషయం. మరి ఇప్పుడు 2024లో ఎలక్షన్ సమరం ఎలా ఉండబోతుంది? 2024లో ఎలక్షన్ సమరాలు ఎలా ఉండబోతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఇంటికి మంచి అని చెడ్డైనా ఈ రోజున వాళ్ళు అపోజిషన్ వాళ్ళు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అప్పు చేశామన్నారు. అప్పు చేశారంటే ఒక్కొక్క ఇంటికి ఎంత హీనంగా వేసుకున్నా కానీ 1 లక్ష నుంచి 5 లక్షల దాకా అందినాయి. అది ఇల్లు కావచ్చు, పెన్షన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అతనుకున్న నవరత్నాల్లో ఉన్న విషయాల్లో మొత్తం కూడా ఒక పేద ఇంటికి జర్నీ. మరి అంతకుముందు ఉన్న 2014లో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక మంచి పొజిషన్ వచ్చింది, మనకి ఒక మంచి ఇండస్ట్రీలు వస్తాయని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేశాను కనుక మరి ఆయన ఏం చేయలేదు. మరి వీళ్ళని ఎన్నో ఎత్తేసుకోవడం జరిపి సరిపోయింది. ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజున కూడా ఏం కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు కూడా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసింది 2 లక్షల కోట్లు అన్నారు, అదన్నారు. మరి 2 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చారమ్మా? ఎవరికి ఇలా. కాబట్టి ఏదైనా ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు కూడా ఒక మంచి ఉన్న విషయం. మరి ఈరోజు కూడా స్కూల్స్ ఒకప్పుడు స్ట్రెంత్ లేదు. ఈ రోజున ఒక్కొక్క స్కూల్ అంతకుముందు 100 మంది ఉండేవాళ్ళు. ఈ రోజున ఒక్కొక్క స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో 100 కాడి నుంచి 500 మంది ఉన్నారు ప్రతి ఒక్క స్కూల్లో కూడా. ఆ పిల్లలు స్కూల్ బుక్స్, ఐటీసీ బుక్స్, ఆ బ్యాగు తీసుకొని వెళ్తుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎంత హర్షం అంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికంటే తల్లిదండ్రులు ఇయర్లీ రాగానే మనం బుక్స్ కొనుక్కోవాలి, పిల్లలకి ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలని 2-3 వేల రూపాయలు అనుకరించుకోవాలి. ఈ రోజున ఆ ఆలోచన లేదు. స్కూల్లో శుభ్రంగా బట్టలు ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఈ రోజున కూడా ప్రతి ఒక్క స్కూల్ కూడా బంగారం అయింది. మళ్ళీ చూసినట్లయితే అమ్మా చంద్రబాబు అలాగే జగన్ ఇద్దరిలో సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంటుందంటారు? 99% అమ్మా. ఒకప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి 152 సీట్లు వచ్చినాయి కనుక ఈ రోజున జగన్ గారు 100 నుంచి 120 దాకా కొడతారమ్మా. అది కన్ఫాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు, అది గ్యారంటీ. దేవుని నిర్ణయాలు మటు గ్యారంటీగా అవుతారు, అంతే.
సార్ ఇంకా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు జగన్ గారిని అనకమని జరుగుతుంది, ఏమన్నా గడ్డి తింటున్నామా అని చెప్పి కొన్ని విమర్శలు చేయడం అనేది అంటే పొలిటికల్లో ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయేమో సర్వసాధారణంగా వస్తాయి. వీళ్ళని ఎత్తేసుకుంటారు, వాళ్ళని ఎత్తేసుకుంటారు. కానీ ఇక్కడ విషయం వచ్చేటప్పటికి ప్రజలకి ఏం చేద్దాం అనేది ఎవరైనా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కానీ రెడ్డి సామాజిక వర్గం కానీ ఒక 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి వెళ్తుంది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తాన్ని అడ్డం పెట్టుకుంది ఎవరు? రెడ్డిస్ వర్గం, కమ్మస్ వర్గం అడ్డం పెట్టుకొని వీళ్ళే వెళ్తున్నారు ఇప్పటి వరకు కూడా. కాబట్టి కొద్దిగా గొప్ప మంచి చెడైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వరకు ఇప్పటి వరకు పిల్లలకు కానీ అది కానీ మంచి చేశాడు. దాని గురించి అందరూ కూడా ఓటేస్తారని ఒక నమ్మకంతో ఏ రోజునైనా సరే 100 నుంచి 120 కొడతారమ్మా కన్ఫామ్గా.